కూడి వచ్చిన సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీతో ఈ రోజును పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రతి నెల కూడా సహోదరులు ఎలీషా గారిని వారి యొక్క స్థానిక సంఘమును పరిశీలిస్తున్నప్పుడు చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, ప్రతి చివరి రోజు కూడా ఇటువంటి కృతజ్ఞత కూడిక పెట్టుకొని సంఘమును బలపరుచుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అది కేవలం సేవకులు ఒక్కళ్ళు అనుకుంటే జరిగే పని కాదు. ఖచ్చితంగా సంఘము కూడా సేవకునికి సహకరిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే ప్రతీ నెల చివరి రోజున కూడా ఏ కూడికని ఇక్కడ ప్రారంభించుకుంటున్నారంటే కృతజ్ఞత కూడిక అని ప్రారంభించుకుంటున్నారు, అంతేనా? కాబట్టి కొద్ది నిమిషాలు నేను కృతజ్ఞత గురించిన విషయాలను తెలియజేస్తాను. అసలు కృతజ్ఞత అంటే ఏమిటి అని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞత అనేది ఒక భావం. ఈ కృతజ్ఞత అనే భావము ప్రతి మనిషిలో కూడా ఉండాలని దేవుడు చెబుతూ దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ప్రతి మనిషి కూడా కృతజ్ఞత భావము కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఈ కృతజ్ఞత అనేది మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఒక ఫీలింగ్ అంట. ఫీలింగ్ అంటే ఏంటి? ఒకవేళ మీరు ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అంటూ ఉంటారు కదా, మంచి మసాలా వేసుకుని తిన్నప్పుడు మీ కళ్ళల్లో ముక్కుల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కూడా మనం ఏదైనా మంచి స్పైసీ ఫుడ్ తిన్నామనుకోండి, ఏం భావం వ్యక్తపరుస్తాం అంటే ఆ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తాం. అలాగే కృతజ్ఞత అనేది కూడా ఏమిటి అంటే ఒక భావం. అంటే భావము అంటే మీకు అర్థం కావట్లేదేమో, నొప్పి వస్తే బాధపడతాం, అదొక భావం. ఒక కామెడీ జరుగుతున్నప్పుడు సంతోషపడతాం, అదొక భావం. అలాగే కృతజ్ఞత అనేది కూడా ఒక భావం అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ కృతజ్ఞత అనే భావము మరి ఎప్పుడు పుడుతుంది? నొప్పి పుట్టినప్పుడు బాధ ఉండిద్ది, అది భావం. సంతోషం ఉండేటప్పుడు ఆనందంగా ఉంటాం, అదొక భావం. కృతజ్ఞత అనే భావం ఎప్పుడు పుట్టిద్ది? అసలు ఒక మనిషికి కృతజ్ఞత అనే భావం ఎప్పుడు పుట్టిద్ది? మరి ఇన్ని నెలలుగా మీరు పెట్టుకుంటున్నారు కదా, ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏ భావంతో పెట్టుకుంటున్నారు మీరు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్తారు మీరు? కృతజ్ఞత అనే భావం ఎప్పుడు పుట్టిద్దంటే, మనము ఎవరి ద్వారా అయినా కూడా మేలులు పొందుతున్నాము లేదా లాభాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మనకేం కలిగిద్దంట? కృతజ్ఞత అనే ఒక భావం అప్పుడు పుట్టిద్ది. ఇందాక సహోదరులు ప్రార్థనలో కూడా చెప్తున్నారు, ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు, మాకు మంచి పనులను ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అన్నారు. నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు తన ప్రజలను ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎల్లవేళలా కూడా తన ప్రజలను కాపాడుతాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏమి కలిగి ఉండాలంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుడికి ఎల్లవేళలా కూడా మనం ఏం చెప్తూ ఉండాలంట? థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎన్ని విషయాల్లో చెప్పచ్చు అంటే, మనము ఎన్ని విషయాలలో మనము లబ్ధి పొందుతున్నామో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చెప్పాలంట? థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే మీకు ఒక చిన్న ఉపమానాన్ని గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళిపోతా. ఈ కృతజ్ఞత అనే భావం ఎలా పనిచేసిద్ది అనేది చూస్తూ ఉన్నప్పుడు, ఈ భావం అంటున్నాం కదా, మీకు తప్పిపోయిన కొడుకు గురించి తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రికి ఏం కలిగింది? బాధ కలిగింది. ఆస్తి కొడుకు తీసుకున్నప్పుడు కొడుకు ఏం కలిగింది? అది భలే చెప్పారే. అంటే ఎవరికైనా కూడా ఆ ఉపమానం తెలిస్తే మనకు కూడా అర్థమవుతుంది. అంటే తండ్రి బాధ ఏంటి? తండ్రి భావం ఏంటంట? బాధ. కుమారుడి యొక్క భావం ఏంటంట? సంతోషం. పరిస్థితి ఒక్కటే కానీ భావాలు వేరుగా ఉన్నాయి. తర్వాత మళ్ళీ తారుమారయ్యాయి. ఏంటో చెప్పనా? కొడుకు ఆ ధనాన్ని తీసుకువెళ్ళి ఖర్చు పెట్టిన తర్వాత
తన తప్పులు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తన ఫీలింగ్ ఏంటి, తన భావం ఏంటి? బాధ. తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఫీలింగ్ ఏంటి? సంతోషం. చూసారా, ఇంతాకేమో ఆయనకి బాధ, ఇప్పుడేమో ఈయనకి బాధ. అంటే సందర్భాన్ని బట్టి మనకేం కలిగిద్ది అంటే ఫీలింగ్ కలిగిద్ది, అంటే భావము కలిగిద్ది. అలాగే కృతజ్ఞత అనే భావము మనకి ఏ సందర్భంలో కలిగిద్ది? మనం నిజంగా అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మేలు చేశాడు అందుకే కృతజ్ఞత చెప్తున్నాం అని అంటూ ఉంటాం కదా. అసలు కృతజ్ఞత అనే పదాన్ని మనము డెప్త్గా చదువుతున్నట్లయితే కృతజ్ఞత అనే పదముకు ఒకవేళ హీబ్రూలో లేదా గ్రీక్లో చూస్తే దానికి 3 అర్థాలు ఇచ్చాడంట. ఏంటో తెలుసా అర్థాలు? 1 ఒప్పుకోవాలి, 2 ప్రశంసించాలి, 3 ఆయనను స్తుతించాలి. అసలు ఏమని ఒప్పుకోవాలంటే దేవుడు మనకి మేలులు చేస్తున్నాడని ఒప్పుకోవాలి. కూడిక పెట్టుకున్నాము, వచ్చాము, ఏదో ఒక అయ్యగారు వచ్చారు, ప్రార్థన చెప్పి వెళ్ళిపోయారు కాదు. కృతజ్ఞత అంటే ఏమిటి అంటే ఆ కూడికలో కూర్చున్నప్పుడు ఆ రోజు మనము తెలియజేయాల్సింది ఏమిటి అంటే దేవుడు చేసిన మేలులను మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, మొదటిది. 2 ఏం చెప్పాను? ప్రశంసించాలి. దేవుడు నాకు మేలులు చేశాడు కదా అని ఆయనను మనం ఏం చేయాలంట? ప్రశంసించాలి. అంటే కృతజ్ఞత అంటే అర్థం ఏమిటంటే దేవుడు చేసిన మేలులను ఒప్పుకోవడము, ఆయన చేసిన మేలులను బట్టి ఆయనను ప్రశంస అంటే ఏమిటి? పొగడడం. అయితే 3 ఏంటంటే ఆయనను స్తుతించడం అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఎవరి జీవితంలో కృతజ్ఞత భావము కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుడు చేసిన మేలులను ఒప్పుకుంటాడు. దేవునిని ఎప్పుడు ఏం చేస్తాడంట? పొగిడేవాడిగా ఉంటాడు. దేవునిని ఎప్పుడు ఏం చేసేవాడిగా ఉంటాడంటే మహిమపరిచేవాడిగా ఉంటాడు. ఈరోజు మనము కూడా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నామంటే మన జీవితాల్లో మనం ఈ సన్నిధానానికి వచ్చిన తర్వాత అయ్యా నాకు మేలులు చేసావు అని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. 2 అయ్యా నువ్వు గొప్పవాడి కాబట్టి ఇవి చేయగలవయ్యావా అని ఆయనను ఏం చేయాలంట? ప్రశంసించాలి. తర్వాత ఆయనను ఏం చేయాలంటే స్తుతించాలి. కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ఎవరైతే దేవుని యొక్క మేలులను ఒప్పుకుంటారో, ఎవరైతే దేవునిని ప్రశంసిస్తారో, ఎవరైతే దేవునిని స్తుతిస్తారో వాళ్ళు ఏం కలిగినట్లంట? కృతజ్ఞత అనే భావాన్ని కలిగి ఉన్నట్టు. ఈరోజు మన జీవితంలో కూడా కొంతమంది కూడుకొస్తూ ఉంటారు. పాపం ఎక్కడ లేని విచారం వాళ్ళ ముఖంలోనే ఉంటుంది. మళ్ళా పనులన్నీ ఆపేసుకుని అప్పుడే తలస్నానం చేసి అసలు ఆ తలలో నుంచి నీళ్లు కారుతూ ఉండగా కూడా వచ్చేస్తారు. ఏంటమ్మా వచ్చామంటే ప్రార్థనకు వచ్చామండి. ఏ కూడిక అంటే కృతజ్ఞత కూడిక అంటారు. అంటే ఇక్కడ కృతజ్ఞత కూడిక అనే కార్యక్రమంలో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే మనఃపూర్వకముగా. అందుకే దేవుడు పాత నిబంధనే కానీ కొత్త నిబంధనే కానీ ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా ఉన్నది అంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? అంతేనా? అంటే మనం స్తుతించాలి అన్నప్పుడు ఈ భావము మనలో లేదంటే ఇవేవి కూడా రావు. మొదటి నుంచి కూడా మీరు చూడండి, దేవుడు బాహ్యంగా చేసే వాటిని ఎక్కువ దృష్టి పెట్టాల. ఏది మనసులో నుంచి వస్తుందో దానిని బాగా దృష్టి పెడుతూ ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అంటే ఏమిటి అంటే మీరు తెలుసుకోవాల్సిందంటే ఏదో వచ్చాము, ఏ అయ్యగారు వచ్చారు, మనం అనుకున్న అయ్యగారు వచ్చారా లేదా, మాకు ఏం జరుగుతుంది, ఇది కాదు. మనం వచ్చిన తర్వాత మన మనఃపూర్వకముగా దేవుడి మేలులను ఒప్పుకుంటూ, మనఃపూర్వకముగా దేవునిని ప్రశంసిస్తూ, మనఃపూర్వకముగా దేవుని నామమును మహిమపరిచే వారిగా ఉన్నప్పుడే ఆ కృతజ్ఞత అనేది ఎవరు తీసుకుంటారంటే ఆయన తీసుకుంటాడు అని చెప్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిస్తే ఎంతమంది వచ్చారంట? ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళందరికీ కూడా ఈయన నన్ను స్వస్థపరిచాడే, ఈయన నన్ను బాగు చేశాడే, ఈయన నన్ను బ్రతికించాడే, ఈయన నన్ను విడిపించాడే అన్న భావం వాళ్ళలో లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో
అంటే వాళ్ళ లోకాశల వైపు వాళ్ళు తిరిగారు. ఈరోజు చాలామంది జనాలు కూడా తినడానికి తిండి ఇచ్చేది ఆయనే, ఉండడానికి గృహం ఇచ్చేది ఆయనే, ఈ శరీరాన్ని నడిపించడానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది కూడా ఆయనే, అన్నీ ఇచ్చేది ఆయనే. కానీ ఈ శరీరాన్ని ఖర్చు పెట్టేది ఎవరి కోసం అంటే ఈ లోకము కోసము, ఈ లోకములో ఉండే ఆశల కోసము మన యొక్క శక్తిని మాత్రం ఖర్చు పెడుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి నరుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తిలో కృతజ్ఞతా భావము లేదంటే అతనిని భక్తిపరుడు అనొచ్చా? అనలేం. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు కూడా బాహ్యముగా రావడం కాదు కానీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిగా ఉంటారని ఆశిస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, నేను ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్తా. ఆ వ్యక్తి తన జీవితంలో కృతజ్ఞతా భావము లేకపోవడం వల్ల ఆయన ఎంత నష్టపోయాడో ఈరోజు మీరు తెలుసుకుంటారన్నమాట. అయితే ఆ వ్యక్తి పేరు ఏమిటంటే, మీరందరూ చాలా షార్ప్ కదా, చాలా స్పీడ్గా లేఖనాలు కూడా తీస్తూ ఉంటారు కాబట్టి మీ ప్రశ్న ఏంటంటే, మతన్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతను ఎవరికైనా మీకు తెలుసా? మళ్ళా అడుగుతున్నా, మతన్య అనే పేరు ఒకటి ఉంది, అతను ఎవరికైనా తెలుసా ఇక్కడ అనేది పరిశీలిస్తున్నప్పుడు మతన్య అంటే ఎవరంటే అతనికి ఇంకో పేరు ఉంది. అది ఏంటంటే సిద్కియా అంటారు. ఎవరంట? కొన్ని తలలు కూడా ఊగాయి. అంటే వాళ్ళకి తెలుసు ఎవరు ఈ సిద్కియా. ఎవరు ఈ సిద్కియా అంటే యోధా రాజుల్లో ఉన్న లాస్ట్ రాజు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సిద్కియా. అసలు సిద్కియా అనే పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా నీతి అని అర్థం. అయితే తన జీవితంలో అతను ముందు రాజు కాడు, అతను ఎలా రాజు అయ్యాడు అనేది మనం పరిశీలన చేద్దాం. చూడండి, మనం గమనించినప్పుడు అతను పరిపాలన చేసింది ఎప్పుడు అంటే 597 నుంచి 586 దాకా. అంటే అతను రాజయ్యి 11 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంట? పరిపాలన చేశాడు. అతను ఎలా రాజు అయ్యాడు చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం నేను చదివేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం. ఈ ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి, అసలు ఈ నెబుకద్నెజరు ఎవరు? ఈ నెబుకద్నెజరు ఎందుకు ఎంటర్ అయ్యాడు అంటే, అప్పట్లో పెద్ద రాజ్యం ఏదైనా ఉన్నది అంటే 2 రాజ్యాలు ఉండేవి. ఏంటి అంటే, ఒకటి బబులోను రాజ్యము, ఒకటి ఐగుప్తు రాజ్యం. ఈ 2 రాజ్యాలు బాగా పోటీగా ఉండేవి. ఒకసారి వీళ్ళు గెలిచేవాళ్ళు, ఒకసారి వీళ్ళు గెలిచేవాళ్ళు. ఇప్పుడు రూలింగ్ ఎవరి చేతిలో ఉన్నదంట? నెబుకద్నెజరు బబులోనుకి రాజు. అయితే ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, నెబుకద్నెజరుకి అనుకూలమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనిని ఎక్కడ నిలవబెట్టాడంటే యోధా రాజుగా నిలవబెట్టాడు. ఆ యోధా రాజే ఎవరంటే మతన్య, మరో పేరు కలిగిన సిద్కియా. అంటే సిద్కియా రాజు అవ్వడం అంటే లోకంలో అంటూ ఉంటారు, నక్కతోక తొక్కాడు అంటారు కదా. రాజు అవుతానని సిద్కియా ఎప్పుడు కూడా అనుకుని ఉండడు. యాదృచ్ఛికంగా తనకు ముందు ఉన్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అవడం వల్ల, వాళ్ళకు ముందు ఉన్న వాళ్ళు చెడు నడతలు నడవడం వల్ల సిద్కియా ఏమయ్యాడంట? రాజు అయ్యాడు. ఇతనిని రాజుగా నిలవబెట్టింది ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఎందుకు నిలవబెట్టాడంటే, ఈ నెబుకద్నెజర్ రాజుకి, అతని రాజ్యానికి, యూదా రాజ్యం ఏం చేయాలంటే పన్నులు కట్టాలి కాబట్టి సిద్కియా అనే రాజుని ఏం చేశాడంటే ఈ నెబుకద్నెజరు నిలవబెట్టాడు. అయితే నెబుకద్నెజర్ రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఇతని వ్యవహారం ఎలా ఉన్నది అనేది పరిశీలన చేద్దాం. ఇతని వ్యవహారం ఎలా ఉన్నది అంటే, ఇతను ఏ వయసులో రాజు అయ్యాడంటే 21 ఏళ్ళ వయసులో రాజు అయ్యాడు. అంటే చాలా కుర్రోడు. అంటే చాలా కుర్రోడు అన్నప్పుడు కుర్రోళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటాయి మీరు చెప్పండి? కుర్రోళ్ళకి ఎప్పుడు అంటే మేము కుర్రోళ్ళం కాదు కదా అంటారేమో. మీరు కుర్రోళ్ళగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? చాలా స్పీడ్గా ఉండేవాళ్ళ? ఇంతకు కూడా ఒక సేవకులు అంటున్నారు, కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు స్పీడ్, ముసలోళ్ళు అయినాక ఉండదు అంటున్నారు. అంటే ఇప్పుడు సిద్కియా స్పీడ్గా ఉండుంటాడా, స్లోగా ఉండుంటాడా? అయితే సిద్కియా ఏం చేశాడంటే, ఆయనను రాజుగా చేసిన బబులోను రాజుకు లోబడుతున్నట్టుగా ఉన్నాడు, కానీ లోబడడమో లేదు. లోబడకుండా ఏం చేస్తున్నాడంటే అతనికి ఎదురు తిరగడానికి, అతనిని గెలవడానికి. ఇంతకు మీకు చెప్పాను కదా, 2 రాజ్యాలు బలమైన రాజ్యాలు ఉండేవని. ఏంటి? బబులోను రాజ్యము, ఐగుప్తు రాజ్యం.
ఇప్పుడు బబులోను రాజ్యం మీదకి ఎదురు తిరగాలంటే ఇతను ఎవరితో సహకరించాలి? ఐగుప్తుతో. అప్పుడు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, నేను బబులోను రాజు అయిన నెబుకద్నెజర్తో యుద్ధం చేయాలనుకుంటున్నా, ఇంకా నేను ఆయనకి పన్ను కట్టను, నేను ఇసిగిపోయా అని అంటున్నాడు అన్నమాట. అంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని పరిశీలన చేసినప్పుడు, ఇతను రాజు అయిన 11 సంవత్సరాల తరువాత అతను వంకర బుద్ధి బయటకు వచ్చింది. చాలామంది వ్యక్తులు కూడా వచ్చిన కొత్తలో చాలా మంచిగా ఉంటారు, సహవాసం చేసిన కొత్తలో చాలా మంచిగా ఉంటారు, ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటారు. అనుభవము పెరగగా పెరగగా బంధం పెరగాల తెగాల. ఇప్పుడు ఇతన్ని రాజుగా చేసింది ఎవరంట? నెబుకద్నెజరు. రాజుగా చేసినప్పుడు కృతజ్ఞతాభావం ఎవరిలో ఉండాలి? నెబుకద్నెజరుతో ఉండాలి. ఇంకా బంధాన్ని పెంచుకోవాలనుకోవాలి. కానీ ఇతను ఏం చేయాలనుకున్నాడంట? నెబుకద్నెజరు అనామకుడునైన నాకు, నక్కతోక తొక్కిన నాకు రాజుగా నిలవబెట్టాడే అన్న కృతజ్ఞతాభావం అతనిలో ఉందా? అదే రాజు మీదే కృతజ్ఞత భావము లేదు, అలాగే దేవుడిచ్చాడు కదా ఈ అధికారం అనే దేవుని మీద కూడా అతనికి ఏమీ లేదంట, కృతజ్ఞతా భావం లేదు. అంటే ఒక వ్యక్తికి తన జీవితంలో వ్యక్తుల మీదే కానీ దేవుని మీదే కానీ కృతజ్ఞత లేకపోతే వాళ్ళ జీవితంలో ఎన్నడెన్నడూ కూడా అభివృద్ధి అనేది చూడలేరు. మీకు ఇందాకే చెప్పాను, భక్తికి కృతజ్ఞతా భావానికి ఏముందంట? లింక్ ఉంది. ఎవరైతే దేవుని యందు భక్తి ఉంటుందో వాళ్ళ హృదయంలోనే ఏముండిద్దంట? కృతజ్ఞతా భావం ఉండిద్ది. అంటే యెహోవా యాకీములోనూ దేవుని భక్తి లేదు, యెహోవా యాకీనులోనూ దేవుని భక్తి లేదు, సిద్కియాలోనూ ఏమీ లేదంట, దేవుని భక్తి లేదు. దేవుని భక్తి లేదు కాబట్టి వీళ్ళ హృదయాల్లో ఏమీ లేదంట, కృతజ్ఞతా భావము కూడా లేదు. అయితే మనం పరిశీలన చేద్దాం. చూడండి 36వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అయితే ఇతనికి ఒక సలహాదారుడు ఉండేవాడు. ఎవరికి? ఈ సిద్కియా అనే రాజుకి. ఈ సలహాదారుడు ఏం చేస్తాడంటే, అయ్యా నువ్వు కుర్రోడివి కదా, నువ్వు రాజ్యం పరిపాలన చేసి 11 సంవత్సరాలు అయ్యింది, నీకు పెద్ద అనుభవము లేదు, నువ్వు కుర్రోడివి కదా, జాగ్రత్తగా అడుగులేయ్యా అని అన్నాడు. వింటారా కుర్రోళ్ళు? ఏ కుర్రోడైనా చెప్తే వినే కుర్రోళ్ళు ఈరోజు ఉన్నారా? చాలా అరుదు. అలాగే సిద్కియా ఇప్పుడు తన సలహాదారుని యొక్క మాట విన్నాడా వినలేదా అనేది చూస్తున్నప్పుడు అతని యొక్క సలహాదారుడు ఎవరో తెలుసా? యెరెమీయా ప్రవక్త. ఎవరండి? యెరెమీయా ప్రవక్త. అంటే దేవుని ప్రవక్త రాజుకి మంచి సలహాలు ఇస్తాడా, చెడ్డ సలహాలు ఇస్తాడా? మంచి సలహాలు ఇస్తాడు. ఇతను కుర్రోడు కదా, ఇప్పుడు ఆ సలహాలను అతను పాటిస్తే మేలా, పాటించకపోతే మేలా? అయితే ఇంకొక ప్రశ్న అడగనా మీకు? మీ సేవకుని యొక్క మాటల ప్రకారం మీరు జీవిస్తే మేలా, జీవించకపోతే మేలా? జీవిస్తేనే మేలు అంటారా మీరందరూ కూడా? అంటే ఈరోజు ఎవరైనా కూడా మన జీవితంలో మనము తప్పటడుగులు వేస్తున్నప్పుడు మన ముందుండి ఎవరైనా విషయాలను మనకి హెచ్చరించినప్పుడు ఒక సలహాదారుడిగా ఖచ్చితంగా ఆ సలహాను మనం ఏం చేయాలంట? తీసుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా, ఎంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి నీకు సలహా ఇస్తే దాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? అంటే ఈరోజు ఎవరితో అయినా చాలామంది అంటూ ఉంటారు, నువ్వు సరిగా ఉండంటే ముందు నీది నువ్వు చూసుకో అంటారు. ఏంటంట? ముందు నీది నువ్వు చూసుకో అంటారు. ఈరోజు ఎవరు కూడా సలహాలు వినడానికే కానీ, మంచి మార్గంలో నడిపించేవాని యొక్క మాటల ప్రకారంగా కానీ జీవించడానికి ఇష్టపడట్లా. అక్కడ చూడండి 12వ వచనం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. ఎవరు నడుస్తున్నారంటే 11వ వచనంలో చెప్తున్నాడు, సిద్కియా రాజు 11 ఏళ్ళు పరిపాలన చేసి ఈ 11 ఏళ్ళు కూడా ఈయన కృతజ్ఞతాభావము లేదు, దేవుని మీద భక్తి లేదు. ఈయన నడతలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? చెడు నడతలే ఉన్నాయి. ఈ చెడు నడతలు నడుస్తూ ఏం చేస్తున్నాడంటే, ఆయన నియమించిన ప్రవక్త అయిన యెరెమీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. అంటే ఎవరు ఆపినా కూడా ఆగట్లేదంట. ఎవరిని? సిద్కియా రాజుని. అంటే ఇప్పుడు ఇతని క్యారెక్టర్ స్పీడస్లోనా? అంటే గర్వం ఉందా లేదా? ఉంది. అంటే చిన్న వయసులో రాజు అయిపోయాడు, పెద్ద రాజ్యం సపోర్టు, ఐగుప్తు సపోర్ట్ ఉంది, ఇటువైపు ఏమో ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందంట? బబులోను రాజుతో ఉంది. ఇంకా నేను చేసిందే చట్టం, నేను చెప్పిందే ధర్మం అన్నట్టు అతను తన జీవితంలో ఏమవుతున్నాడంటే ముందుకు వెళ్తూ ఉన్నాడు. 13వ వచనాన్ని మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:13. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన
నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరుచుకొనెను అని చెప్తున్నాడు అన్నమాట. అయితే ప్రియులారా, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే, చాలామంది కూడా మంచి చెప్తే ఏమాత్రము వినకుండా చాలా మొండిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైనా సామెతల గ్రంథం కూడా చెప్తుందన్నమాట, గర్వంతో ఉన్నవాడు హఠాత్తుగా ఏమైపోతాడంట, నాశనం అయిపోతాడు. ఇప్పుడు సిద్కియా పరిస్థితిని కూడా మనం చూస్తున్నప్పుడు అతని జీవితంలో చాలా గర్వంగా ఉన్నాడు. ఎవరి మాట వినేటట్టుగా కూడా లేడు. అతనిని రాజుగా నియమించి ఒప్పందం చేసుకున్న బబులోను రాజుతో కూడా తిరిగి ఏం చేశాడంట, గొడవ పెట్టుకుందాం, తిరగబడదాము అని అనుకుంటున్నాడు. అనుకుంటూ ఇతను ఏం చేశాడంటే, యెరెమీయా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి ఏమడగమన్నాడంటే, నేను అక్కడ ఉన్న బబులోను రాజుతో గొడవ పడడానికి నేను సిద్ధపడ్డా, యుద్ధం చేయడానికి నేను సిద్ధపడ్డా, నేను యుద్ధంలో గెలుస్తానా లేదో తెలుసుకో అంటున్నాడు. ఎవరు? సిద్కియా రాజు. ఇక్కడ మీరు గమనించండి, దేవుని మాటల ప్రకారంగా జీవించమంటే ఎప్పుడైనా విన్నాడా? యెరెమీయా మాటలు వినలా. ఇప్పుడు దేనికోసం వినడానికి ఆతృత పడుతున్నాడంట, గెలుస్తాడా గెలవడా. ఈరోజు చాలామంది ఈ బైబిల్ గ్రంథం ఏమైనా జ్యోతిష్యం అనుకుంటున్నారా? ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, చాలామంది కూడా ఏమనుకుంటున్నారు అంటే, దేవుని మాటలు వాళ్ళకి అవసరం లేదు, దేవుని వాక్యానుసారమైన నడతలు వాళ్ళకి అవసరం లేదు, కానీ పెళ్లి కాని కొడుకు వస్తే అతనికి పెళ్ళి అయిపోవాలని కోరుకుంటారు. అంతేనా? గర్భఫలము లేని అమ్మాయి వస్తే ఏం కావాలనుకుంటారు? కానీ ముందు వాళ్ళు చేయాల్సింది ఏమిటంట, వాళ్ళ నడతలను వాళ్ళు సరి చేసుకోవాలి. వాళ్ళ హృదయాల్లో ఏ భావం కలగాలంట? కృతజ్ఞతాభావం. ఎప్పుడైతే నీ నడతలు నీ భావము మారిద్దో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీ పక్షాన ఉంటాడు. కానీ ఈరోజు చాలామంది కూడా నడతలు మార్చుకోరు, హృదయాన్ని మార్చుకోరు, కానీ మాత్రం అభివృద్ధి మాత్రం ఏమవ్వాలంట, వచ్చేయాలి. ఎలా సాధ్యపడిద్ది? అది సాధ్యపడేది కాదు. కాబట్టి ఒక వ్యక్తిని పంపించినప్పుడు అప్పుడు యెరెమీయా ఏమన్నాడంటే, పొరపాటున మీరు యుద్ధానికి వెళ్ళద్దు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళారు అంటే మీరు సంహరించబడతారు. ఎంత ఘోరంగా సంహరించబడతారంటే ఎవ్వరూ మిగలరు. ఒకవేళ ఎవరైనా మిగిలితే ఆ రాజు ఏం చేస్తాడంటే మీ అందరినీ కూడా చెరలోకి పట్టుకుపోతారు. కాబట్టి నువ్వు నెబుకద్నెజరు రాజు మీద నువ్వేం చేయొద్దంట, తిరగబడక అన్నాడు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక్కోసారి మనం ఇతరులను సలహా అడుగుతాం కదా, సలహా ఎందుకు అడుగుతాం? గౌరవించి అడుగుతామా, గౌరవించకుండా అడుగుతామా? గౌరవించి అడుగుతాం కాబట్టి ఆ సలహాను మనం ఫాలో అవ్వాలా వద్దా? అవ్వాలి. ఇప్పుడు యెరెమీయా ఎవరి ప్రవక్త అండి? దేవుని ప్రవక్త. సలహా అడగడానికి ఒక వ్యక్తిని పంపించాడు. అప్పుడు దానిని ఫాలో అవ్వాలా లేదా? ఫాలో అవ్వకుండా ఏం చేశాడో తెలుసా? ఇతను యెరెమీయా ఇలా అన్నాడా అని యెరెమీయాని తీసుకువెళ్ళి ఏం చేశాడో తెలుసా? గోతిలో దింపేశాడు. ఏం చేశాడంట? అది ఎలాంటి గోతి అంటే బురద ఉన్న గోతిలో దింపేశాడు. గోతిలో దింపేసి తిండి తిప్పలు లేక అతనిని, అంటే యెరెమీయా ప్రవర్తన అతను ఏం చేశాడంట, అనేకమైన హింసలు పెట్టాడు. ఈరోజు చాలామంది సంఘాల పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా ఒకవేళ ప్రకటిస్తే ఆ సేవకుడి దగ్గరికి ఎవరు కూడా, ఈరోజు సిద్కియా చేసేది తప్పు చెప్పినందుకు ఏం చేశాడంట, మీరు అలిగారు, కానీ సిద్కియా రాజు కదా, అలగడమే కాదు చేతలు కూడా చూపించాడు. యెరెమీయా గ్రంథము 37వ అధ్యాయం. యెరెమీయాను ప్రవక్తను ఎంత హింస పెట్టాడో ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉంటాను. 37వ అధ్యాయము 13వ వచనం. ఈరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెల్మ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన యెరెమీయాను పట్టుకుని, నీవు కల్దీలలో చెరబోచున్నావని చెప్పగా, యెరెమీయా, అది అబద్ధం, నేను కల్దీలలో చెరబోట లేదనెను. అయితే అతడు యెరెమీయా మాట నమ్మనందున ఈరియా యెరెమీయాను పట్టుకుని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చెను. అంటే అక్కడ అధిపతులు, అంటే అక్కడ ఉన్న అధికారులు ఎవరిని ఎగతాళి చేస్తున్నారంట? యెరెమీయాని. అసలు యెరెమీయా ఎవరు? మామూలు వ్యక్తా? ఈరోజు మనం కూడా ఒకసారి తెలుసో తెలియకో సేవకుల్ని కామెంట్ చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఉన్నారా? లేకుండా లేరు. సేవకులను కూడా కామెంట్ చేస్తూ ఉంటాం, సేవకులను కూడా అనేకమైన మాటలతో చిత్రవదన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న ఈరియా, యెరెమీయా 2 పదాలు 3 పదాలే దగ్గరగా ఉన్నాయి, కానీ ప్రవర్తనలో దగ్గరగా
లేవు. ఈరియా ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడంట? ఎరిమియాని ఇబ్బంది పడుతున్నాడు. ఏమని ఇబ్బంది పెడుతున్నాడో తెలుసా? ఎగతాళి చేస్తున్నాడంట. కల్దీల చెరలోకి మేము వెళ్తా అన్నావు కదా, మేము వెళ్ళాం. ఎవరు వెళ్తారో తెలుసా? నువ్వు వెళ్తావు అన్నాడు. అప్పుడు ఎరిమియా అంటున్నాడు, నేను వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళేటట్టయితే దేవుడు నాకు చెప్పేవాడు కదా అన్నాడు. అప్పుడు ఈరియా కోపం వచ్చింది. కోపం వచ్చి అతన్ని పట్టుకుని అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈ సన్నివేశం వింటుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? యేసుక్రీస్తు గుర్తు రావట్లేదా మీకు? ఆయనను అవమానించిన సందర్భం గుర్తు రావట్లేదా? అయితే తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? 15వ వచనం. అధిపతులు యెరెమీయా మీద కోపపడి అతన్ని కొట్టి, ఫస్ట్ ఏం చేశారు? అవమానించారు, అపహాసించారు. రెండోసారి ఏం చేశారంట? కొట్టారు. ఎవరిని? దేవుని ప్రవక్తను కొట్టారు. కొట్టిన తర్వాత తాము బందీ గృహముగా చేసుకుని ఉన్న లేఖీయుడు అయిన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించి యెరెమీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి, అయితే మీరు గమనించినప్పుడు అతనిని ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఎవరు? సిద్కియా రాజే కానీ, సిద్కియా రాజులో ఉన్న అధికారులే కానీ. ఒకటి మీరు గమనించండి, మన జీవితంలో ఎన్నడూ కూడా స్థానిక సంఘ సేవకుడిని కానీ, స్థానిక సంఘ సభ్యులని కానీ మనం ఎన్నడూ దూషించేవారిగానో ఇబ్బంది పెట్టేవారిగా ఉండకూడదు. వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా, వీళ్ళ ఫ్యూచర్ ఏంటో మీకు అర్థమవుతుందా? ఇందా మీకు చెప్పే కదా, ఎగసెగసి పడుతున్నారని చెప్పే కదా. ఈ ఎగసెగసి పడే ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఎవరు తీరుస్తారో తెలుసా? దేవుడు బబులోను రాజు నెబుకద్నెజర్ చేత తీర్పు తీరుస్తాడు. ఆయన వచ్చి ఆయన సైన్యముతో వీళ్ళందరినీ, అసలు ఉప్పు పాత్ర అంటూ ఉంటారు కదా, సంహరించేశాడు. ఎలా సంహరించేశాడంటే ఎవ్వరిని విడదల. ఎందుకో చెప్పనా? వీళ్ళ రాజ్యము నాశనం అవడానికి గల కారణం ఏంటో తెలుసా? యెరెమీయా మాటలు వీళ్ళు వినకపోవడం ఒకటి. రెండోది, రాజైన సిద్కియాలో కృతజ్ఞత భావము లేకపోవడం. ఒకవేళ ఇతనిలో కాస్తో కోస్తో భక్తి ఉంటే ఎవరు కాపాడేవాళ్ళు? దేవుడే కాపాడేవాడు. అంటే దేవుని ప్రవక్త అనే భావము లేదు, దేవుడు అన్న భావము లేదు, రాజుగా నిలవబెట్టాడని నెబుకద్నెజర్ మీద కూడా భావము లేదు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనలో బైబుల్ క్యారెక్టర్లో ఎవరైనా కనపడుతున్నారా? బైబుల్ క్యారెక్టర్స్ అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు ఒక రెహబాము ఉన్నాడు. ఒక రెహబామును చూస్తున్నప్పుడు మీకేం అర్థమవుతుంది? నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ బాగా చదివిద్దామని అనుకున్నారు, మనం స్కూల్కి ఏమి వెళ్ళా, డొమ్మా కొట్టాం. అంటే రెహబాము పెద్దల మాట వినలా, నేను తల్లిదండ్రుల మాట ఏమి కూడా వినలా. అంటే నాలో ఎవరు కనపడ్డారు నాకు? అయితే అలాగే మీకు కూడా మీలో ఎప్పుడైనా బైబిల్లో క్యారెక్టర్స్ ఎవరైనా కనపడ్డారా? నాలో యేసు కనపడుతున్నాడు, నాలో మరియ కనపడుతుంది, నాలో ఆదాము కనపడ్డాడు, నాలో అవ్వ కనపడ్డాడని. మీరు గమనించండి, ఈ జీవితం చాలా విలువైనది, ఈ సమయం చాలా గొప్పది. సిద్కియాకి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక కృతజ్ఞతా భావం లేనివాడిగా ఉంటూ తన జీవితాన్ని వృధాపరుచుకున్నాడు. అలాగే ఒక్కోసారి మనలో ఎవరు కనపడుతున్నారంటే సిద్కియా రాజు కనపడుతున్నాడు. చివరికి ఈ రాజ్యము పరిస్థితి ఏమైపోయిందంటే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం. రాజు సలహా అడిగాడు కానీ సలహాని పాటించలా. గౌరవించాల్సిన రాజే యెరెమీయాని ఏం చేశాడంట? బాధ పెట్టాడు, గోతులో పడేశాడు, తిండి తిప్పలు లేకుండా చేశాడు. మరి ఒక సేవకుడు బాధపడడం సంఘానికి మంచి కాదు, ఒక ప్రవక్త బాధపడడం ఒక రాజ్యానికి కూడా మంచిది కాదు. అయితే ప్రియులారా, ఇప్పుడు యెరెమీయా బాధ ఆ రాజ్యము మీద కన్ను ఎర్ర చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీల రాజుని రప్పింపగా, ఎవరంట? దేవుడు కల్దీల రాజును పంపించాడు. ఎందుకని? నా ప్రవక్తను హింసించావు కదా, నా మీద కృతజ్ఞతా భావం నీకు లేదు కదా, నువ్వు కూడా చెడు నడతలే నడిచావు కదా అని పంపించాడు. పంపించినప్పుడు అక్కడ జరుగుతుంది చూడండి. అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనస్తులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనస్తులందైనను, యువతల ఎందైనను, ముసలివారందైనను, నెరిసిన వెంట్రుకలు గలవారందైనను కనికరింపలేదు. ఏం చేయలేదంట? సిద్కియా రాజు యెరెమీయా మీద కనికరించాడా? ఇప్పుడు దేవుడు కూడా ఎవరి మీద కనికరించలేదంట? ఆ రాజు మీద, ఆ రాజ్యం మీద కనికరించాలి. అందరినీ కూడా అక్కడ అప్పచెప్పాడు. 18వ వచనం చెప్తున్నాడు చూడండి. మరియు బబులోను రాజు పెద్ద ఏమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములు అన్నిటినీ యెహోవా మందిరపు నిధిలో
ఓనిదేమి, రాజు నిధిలోనిది ఏమి, అధిపతుల నిధిలోది ఏమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనకు తీసుకుపోయి. ఇక్కడ మీరు గమనించండి, జనాల్ని చంపేశాడు, జనాల సొమ్మును కొల్లగొట్టుకున్నాడు, తీసుకుని పోయాడు. అయితే ఈరోజు మన జీవితంలో కూడా మనము కృతజ్ఞతా భావము కలిగి లేకపోతే, మనం ఇతరులను ప్రేమించలేకపోతే, మనము సేవకుని గౌరవించలేకపోతే మన జీవితాలు కూడా ఏమైపోతాయంటే అక్కడ రాజ్యము ఎలాగా మాడి మసైపోయిందో మన జీవితాలు కూడా పాడైపోతాయి. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో ఎల్లవేళలా కూడా దేవుని పక్షాన, మీకు మేలు చేసిన వారి పక్షాన మీరు ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కొంత లోకంలో సామెత ఉంటుంది, తిన్నింటి వాసాలు లెక్క పెట్టారని. తెలుసా మీకు ఆ సామెతలు? అంటే మనం అక్కడే తింటాం, ఎవరి వాసాలు లెక్కెడతామంట. ఈరోజు అలాగే దేవుని చేత ఎన్నో మేలులు పొందుతాం, చివరికి ఎవరిని దూషిస్తామంట? దేవుణ్ణి దూషిస్తాం. అయితే మనలో కూడా ఎవరు కనపడుతున్నారంటే ఒక సిద్కియా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు అనే వివరాన్ని నేను తెలియజేస్తాను. మనము కూడా సిద్కియా రాజు ఎవరికి ఎదురు తిరిగాడంట? నెబుకద్నెజర్. మనము కూడా మన జీవితంలో దేవునికి ఎదురు తిరిగి నడుస్తూ ఉంటున్నాం. అందుకే మన జీవితాలు ఏమైపోతున్నాయి అంటే పతనం అయిపోతున్నాయి. నెబుకద్నెజర్ రాజు సిద్కియాని కింద ఉన్నోని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? అందుకే కీర్తనల గ్రంథం కూడా ఉంటుంది, బేదలను దీనులను పైకి లేపువాడు ఎవరంట? అధికారులతో కూర్చుండబెట్టువాడు ఎవరంట? అలాగే దేవుడు కూడా ఈరోజు నిన్ను గొప్ప స్థితిలో కూర్చుండబెడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత నిన్ను కూర్చుండబెట్టిన వాడినే మర్చిపోతూ ఉన్నాం. అయితే చూడండి, అక్కడ సిద్కియా యెరెమీయా మాట విన్నాడా లేదా? వినలా. ఈరోజు మనము కూడా స్థానిక సంఘంలో సేవకుడు ఎన్ని బలలు గుద్దినా, ఎంత బోర్డు మీద రాసినా కూడా చాలామంది హృదయాలు ఏమవ్వంట? మార్చబడవు, దేవుని వైపు త్రిప్పబడవు. సేవకుడు కష్టమే గుర్తెరగరు, తిరిగి సేవకుడి మీద ఏం చేస్తారంట? 4 బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక సంఘంలో చూసాం, అక్కడ భోజనాల్లో కూర్చుంటే మొక్కలేదంట. ఏమేయలేదంట? మొక్కలేదా? మొక్కలేకపోతే సేవకుడిని తిట్టేళ్ళాడు. పెట్టుకుంది ఎవరు? సేవకుడు సంబంధం ఉందా? చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే సేవకుడు లోకువైపోయాడు. ఎందుకని? ఏదన్నా కూడా స్టెఫనులాగా రాళ్ళ దెబ్బలు తినాల్సిందే కదా. అంటే కాబట్టి ఈరోజు చాలామంది స్థానిక సంఘాల్లో సేవకుడికి విలువ ఇవ్వడంలా. ఎందుకంటే మనతో పాటే ఉంటాడు, మన ఊరిలోనే ఉంటాడు అని అలా కొన్ని విలువ లేకుండా చేస్తున్నారు. కానీ ఒక రాజ్యంలో సిద్కియా సేవకుడికి విలువ ఇవ్వకపోవడం వల్ల ఆ రాజ్యం అంతా కూడా ఏమైపోయిందంట? పాడైపోయింది. తర్వాత సిద్కియా నెబుకద్నెజర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ నిబంధనను సిద్కియా ఏం చేశాడంటే భంగపరిచాడు. అతనితో అనుకూలంగా ఉండాల్సిన సిద్కియా 11 ఏళ్ల తర్వాత ఏం చేశాడంట? అతనికి అనుకూలంగా లేకుండా అతని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాం. మనలో కూడా మనము బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ఏం చేసాం? ఒక ఒప్పందం చేసుకున్నాం, లేదా ఒక నిబంధన చేసుకున్నామా లేదా? ఏమని? మనం ఎవరికి లోబడతామని? ఎన్ని విషయాల్లో? మరలా అడుగుతున్న ప్రశ్న ఆలోచించి చెప్పాలి ఎప్పుడైనా కూడా. ఎన్ని విషయాల్లో లోబడతాం? చర్చికి రావడం విషయం మాత్రం పక్కన పెట్టండి, టీవీ విషయం మాత్రం పక్కన పెట్టండి, మిగతా విషయాల్లో లోబడతా అని అంటామా మనం? నీళ్ళలో మునిగేటప్పుడేమో పవిత్రులం అయిపోతాం. ఏమని? నేను అన్నీ లోబడతానయ్యా అంటాం, అంతేనా? కానీ నీళ్ళలో లెగిసి బయటకు వచ్చిన తర్వాత ఆ నీళ్ళల్లో చెప్పిన మాట ఉండదు, ఆ నీళ్ళలో చెప్పుకున్న ఒప్పుకోలు కూడా ఉండదు. అలాగే సిద్కియా రాజు కూడా నెబుకద్నెజర్తో ఒప్పందం చేసుకున్న ఒప్పందాలన్నీ మర్చిపోయి తిరగబడినట్లుగా బాప్తిసం తీసుకున్న మనము కూడా ఒక్కోసారి ఆదివారం ఆరాధన మానేస్తాం. అంటే మా అమ్మాయి పుష్పలాలంకరణ ఉంది, మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మా వాళ్ళు ఎవరో చనిపోయారు, ఈ మాటలన్నీ చెప్తారు. అలాంటి మీకు ఎప్పుడు తగలట్లేదు? ఆదివారాల పూట్ల మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిబంధనను ఏం చేయకూడదంట? ఒప్పందాలను బ్రేక్ చేయకూడదు. సిద్కియా బ్రేక్ చేశాడు కాబట్టి రాజ్యము నాశనము అయిపోయింది. చివరిగా మన ఆత్మీయ స్థితి బాగుండాలంటే, మన జీవితం బాగుండాలంటే మనము జనుల ఎడల, దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మనకి చిన్నవాళ్ళు ఇచ్చినా, పెద్దవాళ్ళు ఇచ్చినా సలహా మీద దృష్టి పెట్టాలి. తర్వాత మనము ఏదైతే ఒప్పుకున్నామో ఆ ఒప్పుకోలను మనం ఏం చేయాలంట? చివరి వరకు కొనసాగించేవారిగా ఉండాలి. అసలు సిద్కియా అంటే అర్థం ఏంటో తెలుసా? సిద్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నీతి అంట. ఏం నీతి అంట? అయితే రాజ్యంలోకి వచ్చాక పేరు మార్చుకున్నాడు కానీ ప్రవర్తన మార్చుకోలే. ఈరోజు క్రైస్తవులయ్యాక కూడా మనం కూడా చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మేము కూడా మొన్న బాప్తీసం ఇచ్చాం. స్థానిక సంఘంలోకి వచ్చాక 7 బాప్తీసాలు ఇచ్చాం. బాప్తీసాలు ఇచ్చేటప్పుడు అంటూ ఉన్నారు, ఏమంటున్నారంటే పేరు మార్చయ్యా అంటున్నారు. తీసుకున్న వాళ్ళు అడగట్లా, వెనకోళ్ళు చెప్తున్నారు. అంటే బాప్తీసం అంటే మార్చుకోవడము పేరా ప్రవర్తన?
ఇతను కూడా రాజ్యంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే పేరు మార్చుకున్నాడు కానీ ప్రవర్తన మార్చుకోవాలా. కాబట్టి తన జీవితాలు నాశనం అయిపోయాయి. అలాగే మనము కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత క్రైస్తవులం అయ్యాం, కానీ మన ప్రవర్తన అంతా కూడా ఎక్కడ ఉండిపోయిందంట? ఇంకా పాపములోనే ఉండిపోయింది. కాబట్టి ప్రియులారా, నేనేం తెలియజేస్తున్నానంటే మన జీవితంలో మన అందరము కూడా కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. అన్ని పరిస్థితుల్లో కూడా ఏమై ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. సిద్కియా ఏమయ్యాడంట? ఎగిరెగిరి పడ్డాడు. కాబట్టి ఎగిరినోడు ఎప్పటికైనా ఎక్కడ పడాల్సిందే? కిందే. కానీ ఒక వ్యక్తి అభివృద్ధి పడుతూనే వెళ్ళాలంటే ఎవరిని నమ్ముకోవాలా? ఆ వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. యేస్కేలు గ్రంథం, యేస్కేలు దగ్గరికి కూడా ఆయన పంపిస్తాడు సిద్కియా రాజు. పంపించినప్పుడు అక్కడ ఏం జరిగింది? యేస్కేలు గ్రంథం 17వ అధ్యాయం, యేస్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నాకు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడుననియు, పచ్చని చెట్టును ఎండిపోవునట్లును, ఎండిన చెట్టును వికసించినట్లును చేయవాడునయు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవా నాకు నేనే ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చేదను. ఇక్కడ మీకు తెలియజేస్తున్నాడు, అర్థమవుతుందా? చెట్లకు తెలుసంట ఏమని? నాకు చిగురు రావాలంటే ఎవరివ్వాలి? నేను ఎండిపోవాలంటే ఎవరివ్వాలి? అంటే అవి ఎవరి మాటకి లోబడుతున్నాయి? దేవునికి లోబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ జీవితాంతము కూడా దేవునికి లోబడి జీవించండి. మీ జీవితాలు నీచమైనవిగా ఉంటే ఖచ్చితంగా ఎవరు బలపరుస్తారంట? దేవుడే బలపరుస్తాడు. కాబట్టి మీరు బలపడాలని అన్యాయంగా అక్రమంగా సిద్కియా రాజులాగా తిరగబడితే ఖచ్చితంగా మీరు ఏమవరంట? చాలామంది మనం కూడా ఉద్యోగాలు వచ్చాక దేవుణ్ణి మర్చిపోతాం, పనుల్లో దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అంటే అక్కడికి వెళ్తే కొంచెం జీతం వస్తుంది, పరిస్థితులు బాగా అంటాం. ఎప్పుడూ కూడా మీరు ఎదగడం కోసం దేవుణ్ణి విడిచిపెట్టద్దు. మీరు ఎదగాలంటే ఎవరిని పట్టుకోవాల్సిందే? దేవుణ్ణి పట్టుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్క నెల కూడా ఇటువంటి కార్యక్రమము జరగాలని, ఇటువంటి కార్యక్రమము సేవకుడు మరిన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడ జరిగించాలని, ఆ సేవకుడికి కూడా మీరు సహకారంగా ఉండాలని, మీ సంఘము మరింతగా ఘనమైన స్థితికి, గొప్ప స్థితికి మీ పిల్లలు, మీ కుటుంబాలు వెళ్ళాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న పెద్దలు, సహోదరులు, సేవకులు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, మరి ఇంతసేపు వాక్యం చెప్పినందుకు నాకు కోసం కూడా మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మా సంఘము కోసం, మా యొక్క వ్యక్తిగత జీవితాల కోసం కూడా ప్రార్థన చేస్తారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.